నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో పైల్స్ మాయం, తలకు దెబ్బ తగిలితే వెంటనే ఏం చేయాలి, ఉన్నట్టుండి కిడ్నీలు ఎందుకు విఫలమవుతాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో జుట్టు ఒత్తుగా వస్తుందా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. చాలా కాలంగా మలబద్ధకంతో బాధపడే వాళ్ళకి పైల్స్ పెద్ద బెడదగా మారుతూ ఉంటాయి. ఆసనంలో సిరలు ఉబ్బిపోవడంతో మల విసర్జన బాధాకరమైన అనుభవంగా మారుతూ ఉంటుంది. పైల్స్ ఉన్నప్పుడు తీవ్రమైన నొప్పి, మంటతో పాటు కొన్నిసార్లు రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది. ఆయుర్వేద చికిత్సల సాయంతో వేధించే ఈ పైల్స్ బాధల నుంచి ఎలా ఉపశమనాన్ని పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముక్కితే మూలశంక వస్తుందంటారు. నిజమే. మూలశంక రావడానికి ప్రధాన కారణం మలబద్ధకం. మలబద్ధకం ఉన్నవారిలో ముక్కడం వల్ల మలద్వారం దగ్గరున్న సిరలు చిట్లి రక్తం కారడం అనేదే పైల్స్కు దారితీస్తుంది. పైల్స్లో రక్తం పడటం అనేది మలద్వారం బయట జరగచ్చు, లేదా లోపల కూడా జరగచ్చు. పైల్స్ రావడానికి మరికొన్ని కారణాలు శారీరక శ్రమ అసలు లేకపోవడం, పీచు తక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం, అధిక బరువు, దీర్ఘకాలికంగా దగ్గు వేధిస్తుండడం లాంటివి కూడా ఉండొచ్చు. పైల్స్ బాధలను బట్టి వాటిని 4 గ్రేడ్లుగా విభజిస్తుంటారు డాక్టర్లు. ఈ పైల్స్ సమస్య ఉన్న వాళ్ళు ప్రతిరోజు 8 నుంచి కనీసం 10 గ్లాసుల వరకు మంచినీళ్ళు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. అంటే దాహం వేస్తోంది లేదా అనే దానికి సంబంధం లేకుండా తాగుతూ ఉండాలి. అలాగే తీసుకునే ఆహారంలో ఏంటంటే బాగా తేలికగా అరిగేటువంటి సొర, పొట్ల, అంటే సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, ఇటువంటి కాయగూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ దుంప కూరలు అంతా తగ్గించేసుకోవడం చాలా మంచిది. కానీ ఏంటంటే కందదుంప ఈ సమస్యకు చాలా మంచి మందులాగా పనిచేస్తుంది కనుక ఆహారంలో 2 రోజులకు ఒకసారైనా కందదుంపను తీసుకుంటూ ఉండడం మంచిదన్నమాట. తర్వాత పప్పుల్లో కూడా పెసరపప్పు చాలా మంచి ఆహారం, తేలిగ్గా అరుగుతుంది, కాన్స్టిపేషన్ లేకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇంకొక విషయం, చిన్న విషయం ఏంటంటే మనం నోట్లో పెట్టుకుంటే ఎటువంటి ఆహారం అయితే మనకి మంట, ఇబ్బందిగా అనిపిస్తాయో అటువంటి ఆహారాలన్నీ కూడా ఈ ఆసన భాగం, అంటే పైల్స్ ఉన్నటువంటి ఆసన భాగాన్ని కూడా అవే మంటను కూడా కలిగిస్తాయి. అందువల్ల ఏంటంటే కారాలు, మసాలాలు ఇవి 2 కూడా మనకి నోట్లో మంట మండించేటువంటి పదార్థాలు కదా, ఈ పదార్థాలని పూర్తిగా మానేసేయాలి. అలాగే మద్యపానం ఎక్కువగా అలవాటు ఉన్న వాళ్ళు అది కూడా తగ్గించుకోవాలి. టీ, కాఫీలు ఎక్కువగా తాగేటువంటి వాళ్ళు అవి కూడా అదుపులోకి తెచ్చుకున్నట్టయితే ఈ పైల్స్ సమస్య అంతగా బాధించకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మరొక అంశం ఏంటంటే ఎక్కువసేపు కూర్చునే ఉండడం అన్నది ఈ పైల్స్ సమస్య ఉన్నవాళ్ళు చేయకూడనటువంటి పని. కనుక ఈ పైల్స్ సమస్య ఉన్నవాళ్ళు నిరంతరం కూర్చోవడం అనే పని కాకుండా ఒక గంటకు ఒకసారి లేచి 5 నిమిషాలన్నా నడుస్తూ ఉండటం అనేది కూడా చేస్తూ ఉండాలి. అలాగే ఆహారంలో ఉన్నటువంటి మరొకటి ఏంటంటే మజ్జిగ. ప్రతిరోజు 2-3 గ్లాసులు మజ్జిగ తీసుకుంటే ఈ మజ్జిగ కూడా పైల్స్ మీద ఒక మంచి ఔషధంలాగా పనిచేసి ఉపశమనాన్ని కలిగిస్తుంది. పైల్స్ అనేది నిజానికి ప్రమాదకరమైన జబ్బేమీ కాదు. అయితే బాగా ఇబ్బంది, చికాకు పెట్టే సమస్య. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో పోయే సమస్య కాదు. అందుకే పైల్స్ను సాధ్యమైనంత వరకు తొలి దశలోనే గుర్తించి జాగ్రత్త పడటం మంచిది. తొలి దశలో ఇవి ఆహారపరమైన, వ్యాయామపరమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే మందులు వాడుకోవాల్సి రావచ్చు. పైల్స్ ముదిరితే మాత్రం ఆపరేషన్ దాకా పరిస్థితి దారితీయొచ్చు. ఈ పైల్స్ సమస్య వాళ్ళకి కంద చాలా మంచి ఔషధంలాగా ఉపయోగపడుతుంది. దీన్ని మూలికా వైద్యంలాగా నిత్య ఔషధంగా కూడా తీసుకోవచ్చు. దాన్ని ఎలా చేయాలంటే కందని శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ముక్కలు చేసి ఎండబెట్టి ఉంచుకోండి. ఈ ఎండబెట్టి ఉంచుకున్నటువంటి ముక్కల్ని చూర్ణంలాగా చేసుకొని ఒక చెంచాడు కందదుంప చూర్ణానికి దానికి సరిపోయేటట్టుగా కొంచెం బెల్లం కూడా కలిపి ఒక లడ్డూలాగా చేసుకొని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఈ పైల్స్ సమస్యని తేలిగ్గా అదుపులోకి తీసుకురావచ్చు. అలాగే మరొక మూలిక ఏంటంటే మారేడు పండు గుజ్జు. ఈ మారేడు పండు గుజ్జుని తర్వాత కొంచెంగా అందులో వాము, చిత్రమూలము, సొంఠి, వాము, చిత్రమూలము, సొంఠి ఈ మూడింటిని కొంచెం 1 గ్రాము చొప్పున తీసుకొని ఈ మారేడు పండు గుజ్జు ఒక చెంచాడు గుజ్జులో కలిపి ఈ మిశ్రమం మొత్తాన్ని మజ్జిగలో కలిపేసుకోవాలి. మజ్జిగలో కలిపేసుకుని పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి అలా తాగుతున్నా కూడా ఈ పైల్స్ సమస్య అదుపులోకి వస్తుంది. అలాగే మరొక మూలిక ఏంటంటే ఈ దానిమ్మ పండు తిన్నప్పుడు తొక్కలన్నీ అవతల పారేస్తూ ఉంటాం. దీనికి చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి. అందులో ఒక మంచి ఔషధ గుణం ఏంటంటే ఈ పైల్స్ సమస్యలో వచ్చేటువంటి రక్తస్రావాన్ని
రక్తస్రావాన్ని తగ్గించడానికి ఈ దానిమ్మ పండు తొక్కలు బాగా ఉపయోగపడతాయి. ఈ దానిమ్మ పండు తొక్కలను తీసుకొని వాటిని దంచి అందులోంచి రసం తీసి ఈ రసాన్ని సుమారుగా ఒక 20 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకొని దానిలో కొంచెం తేనె కలుపుకొని పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక ఈ పైల్స్ సమస్యలో వచ్చేటువంటి రక్తస్రావం కూడా అదుపులోకి వస్తుంది. ఇవి మనకి చిట్కాలు అనమాట. ఈ చిట్కాలతో తగ్గనప్పుడు ఔషధాలను వాడాల్సి వస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి ఈ సమస్య తగ్గించడానికి. దానిలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంకాయన వటి అని, అర్షోగ్న వటి అని చెప్పి, చిరుబిల్వాది కషాయము, అభయారిష్టము, ఇలాంటి కొన్ని ఔషధాలేమో కడుపులోకి తీసుకునేటువంటివి. అలాగే అంటే పైల్స్ ఉన్న భాగంలో పైపూతగా వాడుకునేందుకు అమృత వెన్న అని చెప్పి, తర్వాత జాత్యాధికృతమని, ఇటువంటి ఔషధాలని డాక్టర్ సలహాతోటి అవసరమైనంత రోజులు అంటే ఎంతకాలం అంటే మీకున్న పైల్స్ సమస్య తీవ్రతను బట్టి ఎన్నాళ్ళు మందులు వాడాలి అన్నది ఆధారపడి ఉంటుంది కనుక డాక్టర్ సలహాతోటి ఎంతకాలం వాడాలో అంతకాలం వాడుకున్నట్టయితే కనుక ఈ సమస్య, ఎందుకంటే దీర్ఘకాలం బాధించేటువంటి సమస్య, ఆ సమస్య లేకుండా తేలిగ్గా అదుపులోకి తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. పీచు పుష్కలంగా ఉన్న తాజా ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు ఎక్కువగా తీసుకోవడం, నిత్యం కనీసం 1 గంట పాటైనా వ్యాయామం చేయడం, అలాగే పుష్కలంగా నీరు తీసుకోవడం లాంటి జాగ్రత్తల ద్వారా పైల్స్ రాకుండా నివారించుకోవచ్చు.